హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుస్మితాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది అనుకుంటా. అమ్మ చేతి మక్క గారెలు. వాటి కోసం ఫస్ట్ మనం మక్క కంకులను తీసుకొచ్చుకొని ఇలా మక్కలన్నీ ఒలుచుకోవాలి. సో ఇలా మక్కలన్నీ మా మమ్మ అయితే ఒలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మక్క కంకులు అన్నీ ఒలవడం అయిపోయాయి. అవి మొత్తం మాకు ఒక బౌల్ మొత్తం అయ్యాయి. సో వాటిని మంచిగా వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. వాటర్లో వేసి వాష్ చేసుకున్నాక వాటర్ మొత్తం లేకుండా వాటిని రోట్లో ఇలా వేసుకోవాలి. రోట్లో వేసుకొని మంచిగా రుబ్బుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మా మమ్మీ అయితే రోట్లో వేసి రుబ్బుతుంది. రోట్లో వేసి రుబ్బడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రోట్లో వేసి ఇలా మంచిగా మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలి. ఇలానే మిగతా మక్కలన్నీ కూడా రోట్లో వేసుకుంటూ మంచిగా మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలి. వీడియో అయితే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అలానే మిగతా మక్కలన్నీ కూడా రోట్లో వేసుకుంటూ మెత్తగా రుబ్బుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. అలా రుబ్బుకొని పెట్టుకున్న మక్క పిండిలో తగినంత వెల్లుల్లి ఇంకా జీలకర్ర కొంచెం దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే ఇక్కడ కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం. కొంచెం క్రంచీనెస్ కోసం అని చెప్పేసి మేము ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాం. అండ్ తగినంత ఉప్పు అనేది మీరు టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకున్నాక కూడా టేస్ట్ చూసి మళ్ళీ మనం కావాలంటే ఉప్పుని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కూడా. తర్వాత కారం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసాం. ఇంకా తర్వాత కొత్తిమీర ఆకు, మీరు ఇంకా కల్యమాకు కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ మా దగ్గర లేదు కాబట్టి మేమైతే ఓన్లీ కొత్తిమీర ఆకు మాత్రమే వేస్తున్నాం. కొత్తిమీర ఆకు వేసిన తర్వాత అన్ని మొత్తం మంచిగా పిండిలో మిక్స్ అయ్యేలాగా మంచిగా కింద నుంచి పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ మా మమ్మీ ఎలా అయితే కలుపుతున్నారో అలా పిండి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం పిండిలో మంచిగా మిక్స్ అవుతాయి. లేకపోతే మంచిగా సరిగ్గా మిక్స్ చేసుకోకపోతే కారం కారంగా ఉప్పుగా అలానే ఉంటాయి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత గారెలు అనేటివి ఒత్తుకోవాలి. సో ఇలా పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు అలానే మిక్స్ చేసుకొని తర్వాత మన గారెలు అనేటివి ఒత్తుకోవాలి. సో గారెలు ఇక్కడ మేమైతే కవర్ పైన ఒత్తుతుంది మా మమ్మీ అయితే. కొంచెం మధ్య మధ్యలో వాటర్ పెట్టుకుంటూ గారెలు ఒత్తుకోవాలి.